ఈరోజు నేను బెల్లం అటుకు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలో వేయండి. తర్వాత వాటర్ పోసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆ బెల్లం కరిగేంత వరకు పెట్టండి. ఆ బెల్లాన్ని కరిగించుకోండి. చూడండి ఇలా రావాలి. బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోవాలండి. తర్వాత దాన్ని ఎప్పుడూ జాలి పట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలోని డస్ట్ అంతా ఉంటుంది. మనం ఎంత మంచి బెల్లం తెచ్చుకున్నా సరే దాంట్లో ఇసుక అవి ఉంటాయండి. అందుకే నేను ఎప్పుడు బెల్లం యూజ్ చేసినా వడకడతానండి. చూసారా? సో ఇది కొంచెం చల్లగా అవ్వాలండి. చల్లగా అవ్వాలి. చూడండి నేను ఎలాగా గట్టితో తిప్పుతూ చల్లగా చేస్తున్నానండి. తర్వాత గోధుమ పిండి తీసుకుంటున్నాను. చూడండి నేను ఇంకేం మిక్స్ చేయనండి. ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తాను. తర్వాత ఇలాచీ పౌడర్ వేయండి. ఆ బెల్లం పాకం తీసుకొని ఇప్పుడు ఈ గోధుమ పిండిలోని కలుపుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత ఎప్పుడు చేత్తోనే కలపండి. కలిపితే ఎక్కడైనా ఉండలు కానీ ఏమైనా ఉంటే అవి శుభ్రంగా కరిగిపోతాయండి. అందుకే నేను చేత్తోనే కలుపుకుంటాను నేనైతే ఎప్పుడు. చూడండి ఇలా బాగా కలపండి. చూడండి ఇలా తిక్కుగానే కొంచెం కలుపుకోండి. ఎందుకంటే బెల్లం వాటర్ బేగ్ అయిపోతుంది కదా, అందుకనే కొంచెం తిక్కుగా కలుపుకోండి. నేనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడండి నేను ప్యాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. కొంచెం హీట్ అయితే ఆయిల్ వేయండి. ఇలా అట్టు వేయండి గరిటెతోని. గ్యాస్ సిమ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే బెల్లం కదా. తర్వాత ఎడ్జెస్కి ఆయిల్ వేయండి. బాగా క్రిస్పీగా కాలాలండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అట్టు. చూసారా ఇలా. సో ఇదిగోండి ప్లేట్లోకి తీసుకోండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.